హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను హెల్తీగా క్యారెట్ బాదం మిల్క్ అయితే చేశాను. దీనికోసం అయితే నేను క్యారెట్ 1 కేజీ తీసుకున్నాను. దీన్ని పీల్ అప్ చేసేసి శుభ్రంగా కడిగేయాలి. ఇంక ఇందులో ఏ పౌడర్‌లు ఏమి యూజ్ చేయకుండా ఒక 3 ఇంగ్రీడియెంట్స్ తోటే మనం చాలా ఈజీగా బాదం మిల్క్ అయితే టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా మొత్తం అంతా ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకొని కుక్కర్‌లో వేసేసుకున్నాను. ఒక గ్లాసు వాటర్ అయితే వేస్తే సరిపోతదండి. మరీ ములగనవసరం లేదు ముక్కలైతే. ఇక ఈలోపు ఒక గిన్నెలో ముందుగా ఒక హాఫ్ లీటరు వాటర్ వేసేసుకున్నాను. అలాగే లీటర్ పాలండి, ఫుల్ క్రీమ్డ్ పాలైతే వేసేసుకున్నాను. ఇంక ఇవి మరిగేలోపు కుక్కర్ కూడా ఒక 4, 5 విజిల్స్ వేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇంక ఈ క్యారెట్ ముక్కల్ని ఈ ఇందులో ఉన్న వాటర్‌తో సహా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాదం, అలాగే జీడిపప్పు నానబెట్టిన వాటర్‌లోని ఇంకా జీడిపప్పు వేసేసాను. ఇంకా బాదంనైతే ఇలా పీల్ అప్ చేసేసుకోవాలి. మొత్తం పైన పొట్టంతా తీసేసుకొని వేసుకోవాలి. మీరు బాదం, జీడిపప్పు చూసుకొని వేసుకోండి ఎంత కావాలంటే అలాగా. ఎందుకంటే మనం ఇది హెల్తీగా చేస్తున్నాం కదా! కొంచెం జీడిపప్పు, బాదం అయితే ఎక్కువగానే వేశాను నేను. ఇలా ఈ రెండిటిని కూడా వేసేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే కావాలనుకుంటే మీరు ఇప్పుడే యాలక్కాయలైతే వేసుకోవాలి. నేను సెపరేట్‌గా పౌడర్ అయితే వేశాను. ఇలాగా మెత్తని పేస్ట్‌లాగా అయితే చేసేసుకోండి. ఇంకా ఇలా మెత్తని పేస్ట్‌లా చేసుకుంటే మనకి వడపోసిన అవసరం లేదు. ఇంకా స్ట్రైనర్‌లో వేసి మరలా వడపోసుకునే అవసరం ఉండదు. ఎందుకంటే మరీ కొంచెం మెత్తగా పెట్టుకోకపోతే అక్కడక్కడ తగులుతది క్యారెట్ అన్నది. కొంచెం మెత్తగా పెట్టేసాను కదా! ఇప్పుడు పాలు కూడా మరిగినాయి కదా! మరీ ఎక్కువ సేపయితే మరగనవసరం లేదండి పాలు. ఇంకా పాలు మరిగిన తర్వాత ఈ పేస్ట్‌నయితే వేసేసుకోవాలి. ఇంకా వేసిన తర్వాత చూసారు కదా! మనకి కలర్ వేసినట్టే కలర్ అంతా మారిపోయింది క్యారెట్ వల్ల. ఇంకా ఇలాగైతే ఒకసారి మీరు బాదం మిల్క్ చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఎందుకంటే ఏ పౌడర్ కానీ నేను యూజ్ చేయలేదు. బాదం పౌడర్ కూడా యూజ్ చేయకుండా చేశాను. ఇలాగ కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మీరు షుగర్ చూసుకొని వేసుకోండి. మీకు ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. మీకు షుగర్ ఇష్టం లేదనుకుంటే ఇందులోనే మీరు అప్పుడే బెల్లం అయితే వేసుకోవాలి. మెత్తని పౌడర్‌లా చేసుకొని బెల్లం అయితే వేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా నేను యాలక్కల పౌడర్ అయితే వేశాను కదా! అలాగే జీడిపప్పు, బాదం కూడా చిన్నగా చాప్ చేసుకొని వీటిని కూడా వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత అయితే తీసుకోవాలి. నేనైతే ఇంక ఇలాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఇలా చల్లారిన తర్వాత గ్లాస్‌లో వేసిన తర్వాత పిక్ కూడా తీయటం అవ్వలేదు. ఎందుకంటే ఇంక అప్పటికప్పుడు అలాగా మొత్తం అయితే ఖాళీ చేసేసారు. చాలా టేస్టీగా ఉందని. ఇంక అందుకే నేను గ్లాస్‌లో వేసిన పిక్ తీయటం కూడా అవ్వలేదు. ఇలా అయితే చేసుకొని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. పైన కావాలితే మరలా మీరు జీడిపప్పు, బాదం అయితే వేసుకోవచ్చు గ్లాస్‌లో వేసుకున్న తర్వాత. చూసారు కదా! ఏ పౌడర్ లేకుండా 3 ఇంగ్రీడియెంట్స్‌తో క్యారెట్ బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. థాంక్ యూ.